ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ క్షణం మీరు ఈ మాటలు వింటున్నారంటే సాయి తండ్రి మీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారన్నమాట. బిడ్డ, నువ్వు ఇంతవరకు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీటి కోరిక ఈ పెద్ద పండుగ సంక్రాంతిలోపు నెరవేరబోతుంది తల్లి. నీ బాబానే స్వయంగా నీ జీవితంలోకి ఆ సంతోషాన్ని తీసుకురాబోతున్నాడు. నీవు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చావు కదా, బాబా నాకు ఎప్పుడు ఈ జీవితం మారుతుంది అని నా దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నావుగా. నాకు తెలుసు బిడ్డ, నీ హృదయంలో దాగి ఉన్న ఆ బాధలకి నీ సాయే సమాధానం చెప్తాడు. నీవు ఒంటరిగా లేవు తల్లి. నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించేది సాయే. నీవు పడిపోయినప్పుడు నిన్ను లేపిందెవరు? నీ కన్నీళ్లను తుడిచిందెవరు? నీవు ఆశ కోల్పోయినప్పుడు నీకు ధైర్యం ఇచ్చిందెవరు? నీ సాయే కదా బిడ్డ. ఇప్పటి వరకు నీ జీవితంలో చీకట్లో ఉన్నప్పుడు వెలుతురులా వచ్చిందెవరు? నీ సాయేగా. నీ జీవితంలో పౌర్ణమి వెలుగు రాబోతుంది తల్లి. ఈ పెద్ద పండగలోపు నీ బాధలు కరిగిపోతాయి. నీ సంతోషం రెట్టింపు అవ్వబోతుంది. నీవు ఎంతో కాలంగా ఏదైతే కోరుకున్నావో అది ఇప్పుడు నీ వైపు వస్తుంది తల్లి. భయపడకు, కంగారు పడకు. నీ వెనుకన కొండంత అండగా సాయి ఉన్నాడు. నువ్వు ఏ పని మొదలుపెట్టినా సంకోచించకు. మధ్యలో ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. చిన్నపిల్లలా పడుతూ లేస్తూ ముందుకు నడిచేట్టు నువ్వు నీ జీవితంలో ముందుకు సాగాలి. నీ చెయ్యి పట్టుకొని నిన్ను సరైన దానిలో నడిపించేది నీ సాయే. నువ్వు ఎవరి దగ్గర నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ నిజాయితీ, నీ శక్తి, నీ బాధలు అన్నీ నీ బాబాకు తెలుసు. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ సాయి మాత్రం నీ గురించి పూర్తిగా తెలుసు. నీ లక్ష్యాన్ని మాత్రమే చూడు. నీ దారిలో నడుపు పొగడ్తల కోసం కాదు, నీ గెలుపు కోసం. నీ జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది. అది నీ సాయి ఆశీర్వాదమే. భవిష్యత్తు గురించి భయమైతే అది నీ సాయికి అప్పగించు. నీ భారం మొత్తం ఆయన చేతుల్లో పెట్టేయి. ఇక నువ్వు ముందుకు దూసుకెళ్ళు. ఆ దూసుకెళ్ళే బాధ్యత బాబాకు కూడా అప్పచెప్పాయి. ఈ పెద్ద పండుగలోపు నీ జీవితంలో పెద్ద సంతోషాలు రాబోతున్నాయి. ఇక ధైర్యంగా ఉండు తల్లి. ప్రశాంతంగా ఉండు, ఆనందంగా ఉండు. నీ సాయి ఎల్లవేళలా నీతోనే ఉంటాడు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.